ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసి స్వామి వివేకానంద గారు అనమాట. ఆయన పుట్టింది వచ్చేసి 12th జనవరి 1863 అండ్ చనిపోయింది వచ్చేసి 1902లో చనిపోయారనమాట. అంటే దాదాపు 39 ఇయర్స్ అయితే బతికారు. ఈయన రామకృష్ణ మిషన్ తెలిసిందే మనకి. రామకృష్ణ మిషన్లో అయితే పుట్టారనమాట. అండ్ అక్కడి నుంచి ఆయన ఎదిగిన స్థాయి కావచ్చు, ఆయన ఎదిగిన విధానం కావచ్చు మనకు అందరూ తెలిసిందే. ఇప్పుడు కూడా కొంతమంది ఇంట్లో స్వామి వివేకానంద ఫొటోస్ అయితే ఉంటాయి. లైక్ మా ఊళ్ళోనే చాలా వరకు ఉన్నాయి. మా ఇంట్లో కూడా స్వామి వివేకానంద ఫోటో అయితే ఉంది. తర్వాత అటు నుంచి వచ్చేసి స్వామి వివేకానంద ఈజ్ నథింగ్ బట్ నాలెడ్జ్కి అండ్ విజ్డమ్కి ఆయన పేరు అనమాట. ఆయన చికాగోలో ఇచ్చిన ఆయన స్పీచ్ అయితే ఇప్పటికీ చాలామందికి గుర్తు ఉంటుంది. చికాగో స్పీచ్ అని ఫేమస్ అనమాట ఆయన స్వామి వివేకానంద. అండ్ మీలో ఎంతమంది స్వామి వివేకానంద ఫ్యాన్స్ ఉన్నారు అండ్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అండ్ మీ ఇంట్లో స్వామి వివేకానందని ఒక గురువుగా భావించి పూజించి ఉన్నారు, ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో జోహార్ సార్, అమర్ రహే. అండ్ ఈయన రామకృష్ణ మిషన్ నుంచి వచ్చారు కాబట్టి ఈయన ఒక ఇండియన్ మోన్క్ MONK అండ్ ఫిలాసఫర్. అండ్ అటు నుంచి వచ్చేసి రిలీజియస్ టీచర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ లైక్ అంటే బౌద్ధిజం కావచ్చు, లేదంటే రామకృష్ణ పరమహంస గారికి ప్రస్తావించిన మిషన్ గురించి కావచ్చు, అలా అనేక రకాలుగా అయితే ఆయన బోధించడం జరిగింది రకరకాల ఏరియాస్కి వెళ్ళి. అందులో మెయిన్ అయితే చికాగో ఫేమస్ అనమాట. ఒకళ్ళు చెప్పడం అయితే నేను విన్నాను. అంటే మామూలుగా ఇంతకుముందు నా చిన్నప్పుడు, అంటే మా చుట్టుపక్కల కాదు, ఒక స్టోరీ వచ్చింది స్వామి వివేకానంద గారి గురించి. ఆయన స్పీచ్ చెప్తుంటే ఆయన నోటి నుంచి ఫైర్ లాగా వచ్చాయి అనమాట. అంత బ్రేవ్గా, అంత ధైర్యంగా, అంత నాలెడ్జ్గా ఆయనతో స్పీచెస్ చెప్పేవాళ్ళు. ఎలిన్ ప్రెస్ ఆట. సో ఆయన బతికింది 39 ఇయర్స్ అయినా సరే ఆయన ఎంతలాగా మనకు అందరు గుర్తుండిపోయారంటే ఆయన చేసిన స్పీచెస్ కావచ్చు, ఆయన చేసిన ఫిలాసఫీస్ కావచ్చు, ఆయన చేసిన విధానాలు కావచ్చు, ఆయన ఒక గురువుగా భావించి మనం విజడంగా చేస్తున్నామంటే ఆయన ఇచ్చిన మనకి నాలెడ్జ్ కావచ్చు. సో స్వామి వివేకానంద గారిని మనం లైక్ బౌద్ధుడితో పోల్చొచ్చు అనమాట. ఎందుకంటే బౌద్ధ జ్ఞానం ఆయన ఎక్కువ బోధించారు. సో ఎక్కువ బుద్ధిజం గురించి ఈయన ఎక్కువ బోధించారని చెప్పుకోవచ్చు. సో ఎవరన్నా స్వామి వివేకానంద గారు కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తానండి. అండ్ నేను శివభక్తుడిగా అఖండ సినిమా అయితే చూశాను. ఒకసారి చూశాను. అయితే నిన్న వీడియో అయితే పెట్టాను. దానికి పెద్ద వ్యూస్ అయితే రాలేదు, రీచ్ రాలేదు. కొంచెం నాకు రిలేటెడ్ వీడియో పెడతాను, చెక్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం చూసి ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్.